వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూసంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పొద్దుగాలనైతే ఎండ బాగా కొడుతుంది. వైఫ్ అత్తలైతే తింట్లో 2 రోజుల నుంచి వెళ్ళి ఇక మా తమ్ముని కింద స్విచ్ చేయమన్నా స్విచ్ చేసిండి అయిపోయింది. నేనైతే రాగా మామూలు ఫిష్ ఏమన్నారు తీసుకొచ్చిన. ఇప్పుడు ఇవాళ పెద్ద టాస్క్ ఉన్నది నాకు. ఇవాళ తీసేస్తానా. కూలర్ ఖరాబ్ అయింది. ఇప్పుడు ఈ కూలర్ ఖరాబ్ అయింది. ఇప్పుడు ఈ కూలర్ తీయాలి. రాత్రి కూలర్ మోటార్ ఖరాబ్ అయింది. ఇప్పుడు ఇది అన్ని రిపేర్ చేయాలి. ఇక మా బిడ్డ కూలర్ లేకుండా వండది, మాకు కూడా వండలే. రాత్రి కూడా ఫుల్ వశంగాలే ఉడుకుడికి. గుడ్ మార్నింగ్ చెప్పవరు అందరికీ. ఓకే, ఇక చెప్పది బొమ్మలే. ఇక పాలు వచ్చినాయి, ఛాయ్తో పెట్టిన. ఇక ఫిష్ తీసుకొచ్చినాయి. ఇవాళైతే ఫిష్ తీసుకొచ్చిన కంప్లీట్. ఇక బౌల్ ఇప్పటి కొన్ని రాత్రి ఉండే. ఇక మా బిడ్డకు బనానా తీసుకొచ్చిన. ఇక నిన్న రాత్రే మా మేడం మొత్తం కడిగేసింది. ఇది ఒక్కటే ఉన్నది. ఇది మా అత్తమ్మలు మౌనికోళ్ళ అమ్మలు ఊరికి పోతా అంటే రాంగా తీసుకొచ్చి ఇచ్చేసారు. చేపల కూర అయితే కొంచెం లేట్గానే వండుతాం, ఎందుకంటే మాకు అంత పెద్దగా ఇవాళ సండే కాబట్టి పెద్దగా అంత వర్క్ ఏముండదు. యాక్చువల్ అయితే కూలర్ ఖరాబ్ కాకపోతే నేను స్టూడియో పోదాం అనుకున్నా. వర్క్ ఉండే, నిన్న మొన్న కొంచెం ఈవెంట్స్ తీసిన, ఎడిటింగ్ చేసేటి బాగుండే అని చెప్పి పోదాం అనుకున్నా. కానీ దెబ్బేసింది. ఇప్పుడు ఆ కూలరు వాటర్ అన్నీ మొత్తం పైప్తో తీసి వాటర్ వారవుతానా. ఆ టేబుల్ అవన్నీ తీసుకొచ్చిన. పొద్దుగాలనే లేచిన, చాయ్ బంద్ చేసిన. పోయి గిలాసాలు ఎక్కువ ఉన్నాయి. ఉన్న గిలాసాలన్నీ మొత్తం ఇంట్లోనే కడిగినాం కానీ అయితే పెట్టేసినాం. ఇప్పుడు ఇదేంటి చింతపండు నానేసుడా? మన చాయ్ చింతపండు నానుతుంది. ఉల్లిగడ్డలు అవి పోసి మసాలా వేస్తే చింతపండు. సరే అని చెప్పి అయితే కూలర్ మాది కూలర్ రిపేర్ ఉన్నాయి, దాని సంగతి చూడాలి. ఇప్పుడైతే ఇంట్లో పని ఇంట్లో పని కొంచెం కూల్ ఉండే కానీ లేకపోతే మా బిడ్డను ఇప్పుడు మందలి గారు, ఎందుకంటే కొంచెం ఇప్పుడే ఇయ్యాలని వస్తుంది వైఫై. మొత్తానికైతే టైం 10 అయింది. కూలర్ అయితే తీసిన. ఎంత సాప్ అయిందో చూడండి. అన్న కూర కూడా అయినట్టున్నది. గడ్డ తీసి కడిగిన. ఇక మొత్తం ఎటు జెట్ క్లీన్ అయింది. ఇదంతా వర్క్ చేసేసిన. ఇక పైపులు ఇవన్నీ తీయాలి. ఇక కూలర్ ఏమో అక్కడ పెట్టిన. ఇది కూలర్ గడ్డ వేయనట్టున్నది. ఇది మళ్ళీ తీయాలి. ఇది సంవత్సరం అయింది కూలర్ గడ్డ తీసుకొని. ఎందుకంటే ఇంకొక 2 రోజుల ముందు ఖరాబ్ అయినా అయిపోవు. ఇది చూడవా, 2 రోజుల ముందు ఖరాబ్ అయిన సంవత్సరం. కూర మొత్తం కంప్లీట్. చేపల కూర రైట్. వావ్, చేపల కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటు అన్నం కూడా అయిపోయింది. పొగలు స్విచ్ అయిపోయింది. స్విచ్ బంద్ చేద్దాం. ఎవరు ఇచ్చారు అద్దాలు? నానమ్మ ఇచ్చిందా? మంచిగా ఉన్నది అద్దం. అద్దాలు సూపర్ ఉన్నాయి. పెట్టుకొని ఒకసారి చూడు, స్టైల్గా చూడు. చెత్త ఎంత వచ్చిందిరా? ఇదంతా చెత్త. ఇది పాత మోటార్ ఖరాబ్ అయింది. కొత్త మోటార్ అయితే వేసినాం. ఇది మళ్ళీ ఇది ఎన్ని రోజులు వస్తుందో. మళ్ళీ ఇది టేప్ అయితే వేసిండు మంచిగా మా తమ్ముడు. ఇదంతా మళ్ళీ సంవత్సరానికి ఒక్కొక్కసారి ఖరాబ్ అవుతుంది. ఇక కూలర్ గింత చెత్త. ఈ కూలర్ అందులో ఫిడ్ చేసి సపరేట్గా కట్ట మొత్తానికైతే నీళ్ళు మళ్ళీ నీళ్ళు పట్టి లిక్విడ్ వేయాలి మొత్తం. ఈరోజు అయితే సండే అయితే మొత్తం కంప్లీట్ నీట్గా గ్యాస్ అయితే అడిగేసినాం. ఇక బౌల్ అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం కూలర్ పెట్టినాక ఫ్రెష్ అప్ అయితే అన్నం అయితే చేసినాం. ఫస్ట్ రావడం చేసినాక అన్నం అయితే తిన్నాం. అన్నం తిన్నాక గ్యాస్ మొత్తం కడిగినాం. ఎందుకంటే రేపు సోమవారం కాబట్టి మళ్ళీ ఇలా నీసు అనుకున్నాం కాబట్టి ఇబ్బంది ఉంటుంది. మా బిడ్డ ఇప్పుడు పండుకుంటా అంటాను. ఇప్పుడు వండుకుంటా మళ్ళీ రాత్రి లేచుడు ఇబ్బంది. రాత్రి 1-2కి లేస్తాను, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి పైకి అయితే బిల్డింగ్ అయితే వెళ్తాం. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు మన ఛానల్ ఏమైనా చూసి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బిడ్డ చూడ ఏడుతుంది.